కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు. ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెడతామని. ఇప్పుడు అన్నంత పని చేస్తున్నారు. అందులో భాగంగానే తిరుమలలోని విశాఖ శారదా పీఠం భవనానికి సంబంధించి టీటీడీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో భవనం ఖాళీ చేయాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే భవన నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారని, దీనికి సంబంధించి కోర్టు కూడా టీటీడీకి అనుకూలంగా తీర్పునిచ్చిందని అధికారులు అందులో వివరించారు. గత ప్రభుత్వం ఆక్రమణలను క్రమబద్ధీకరించక ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన మొదలు పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ శారదా పీఠం భవన నిర్మాణంలో ఆక్రమణలు జరిగాయని టీటీడీ అధికారుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా శారదా పీఠం ఆక్రమణలు తొలగిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బోర్డు సమావేశంలో చెప్పారు. ఈ మేరకు టీటీడీ ఎస్టేట్ విభాగ అధికారులు విశాఖ శారదా పీఠానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై మఠం నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. అయితే మఠం నిబంధనలు ఉల్లంఘించిందని కోర్టు గుర్తించింది. అంతేకాదు, మఠం పైన చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉందని తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం 15 రోజుల్లో మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసులు జారీ చేసింది. గోగర్భం డ్యాం దగ్గరున్న ఈ భవనం చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇక తిరుమలలో దాదాపు 20,000 చదరపు అడుగుల్లో శారదా పీఠం నిర్మాణం జరిగింది. అయితే అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు టీటీడీ ఆరోపిస్తోంది. అవసరమైతే భవనాన్ని కూల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని గతంలో ప్రకటించిన భవనాన్ని స్వాధీనపరుచుకుని వేరే అవసరాలకు వినియోగించుకోవాలని ఇప్పుడు టీటీడీ భావిస్తోంది. మరి ఈ నోటీసుల పైన శారదా పీఠం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. భవనాన్ని ఖాళీ చేసి టీటీడీకి అప్పగిస్తారా లేదా మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు విశాఖపట్నంలో కూడా శారదా పీఠం భూ కబ్జాలు చేసిందనే ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వంలో ఈ పీఠానికి విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలో 250 కోట్ల భూములను తక్కువ ధరకు అప్పగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేటాయింపులను రద్దు చేసింది. అయితే పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదా పీఠాన్ని ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మించారనేది ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే రెవెన్యూ అధికారులు సర్వే చేసి నివేదిక సమర్పించారు. అక్కడ కొంతమేర ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాటిని కూడా ఖాళీ చేయించాలని నోటీసులు ఇచ్చారు. మొత్తం మీద అటు తిరుమల ఇటు విశాఖపట్నంలో శారదా పీఠానికి సంబంధించిన భూములు భవనం అంశం గురించి ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.